హలో అండి అందరికీ. అమౌంట్ ఉంటే ఏదన్నా నడుస్తదా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అస్సలు తెలీదండి. అయితే మొన్న శ్రీరామనవమికి నేను పిల్లలకి రామకోటి బుక్స్, ఈ పూజకి సంబంధించినవి కొన్ని ఐటెమ్స్ కావాల్సినవి తెచ్చుకుందామని వస్తూ తెచ్చుకుందామని తెచ్చుకుంటున్నానండి. అయితే ఏం జరిగిందంటే పాపం ఎండలో కూర్చొని చీపుర్లు, బుట్టలు అవి అమ్ముకుంటున్నారనమాట. అమ్ముకుంటుంటే అంటే ఒక కస్టమర్ ఏం చేశారంటే 4 చీపుర్లు కొన్నాడండి. 4 చీపుర్లు కొని మళ్ళీ బేరమాడే కొన్నారు. సరే బేరం అంటే క్యాజువల్‌గా అందరం ఆడతాం. అది ఓకే. అది పక్కన పెడితే కొన్న వాటిని చక్కగా బండిల్ కట్టించాడు. తిప్పి కొడితే 10 అడుగులు లేదండి కారుకి అమ్మే అతని దగ్గరికి డిస్టెన్సు. ఈ కట్టించిన చీపురు కట్టెలని కూడా అతని చేత మోపిచ్చి కారు డిక్కీ లేపిచ్చి కారు డిక్కీలో పెట్టించాడండి బాబు. ఇంటికెళ్తే అదే చీపురుతో ఇల్లు ఊడ్చుకొని అంతా ఊడ్చుకునేటప్పుడు లేని నామోషి ఆ 4 చీపుర్లు మోసుకెళ్ళి నువ్వే కారులో పెట్టుకోవడానికి వచ్చిందా? జనాలు డబ్బు ఉంటుంది కదా, భగవంతుడు 4,000 నోట్లోకి పోనిస్తున్నాడు కదా అని ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నారండి. అదే రోడ్డు సైడ్ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి అట్లా బిహేవ్ చేశారు. ఒక రెస్టారెంట్‌కి వెళ్తే వాడు చెప్పిన రేటుకి సైలెంట్‌గా తినేసి వస్తాము. అప్పుడు ఏం మాట్లాడము. ప్లస్ మళ్ళీ టిప్ కూడా ఇస్తాము. చిరు వ్యాపారాల దగ్గర మాత్రం ఇట్లా బిహేవ్ చేస్తారండి. ఇది సంగతి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా తెలియచేయండి. మరొక వీడియోలో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు.